50,000 శాలరీ వస్తే బెంగళూరులో వానికేమరా కింగ్ అంటారు. వాడు కింగ్ కాదు, పక్కా ప్రాబ్లమేటిక్గా ఉండే సమస్య ఉంటుంది. మనం ఊర్లో పోయేసి మా వానికి 50,000 జీతం అని చెప్తారు. బట్ ఈడొచ్చేసి వాడు పెట్టే అంటే అయ్యే ఖర్చుకి వానికి వచ్చే శాలరీకి నక్కకు నాగలోనికి ఉన్న డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో ఒక బ్యాచిలర్గా ఉంటే దాదాపు ఒక 8,000 పీజీ పోతుంది. మరి ఇంకో 4,000 ఫుడ్డు, మరి మొబైల్ ఖర్చు, ఇంటర్నెట్ ఖర్చు, వాడు వచ్చిపోయేదానికి ట్రావెలింగ్ ఖర్చు అన్నీ పోతుంది. మరి ఫ్యామిలీ ఉంటే నలుగురు ఎంత ఖర్చు అవుతుంది అనేది నేను నా గురించే చెప్తాను. నేను మీకు 15,000 రెంటు, 1,500 ఎలక్ట్రిసిటీ బిల్లు, మరి కేబుల్ బిల్లు ఒక 1,000 రూపాయలు వస్తుంది, మొబైల్ రీఛార్జు, మరి జియో ఫైబర్ రీఛార్జు, మరి అది కాకుండా మెట్రో 4,000, మరి 2 వీలర్ పెట్రోల్ ఒక 500 రూపీసు, మరి అది కాకుండా 4 వీలర్ ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే 4 వీలర్లో పోవాలంటే మంత్లీ మినిమం 1,000 రూపీస్ వేసుకున్నా కూడా అది 1,000 రూపాయలు. మరి రేషన్ ఖర్చు మినిమం 5,000 రూపీస్ రేషన్ ఖర్చు అవుతుంది, అది డిమార్ట్లో కొంటే. మరి అది కాకుండా పొద్దున్నే లేస్తే పాలు, పెరుగు, కాఫీ, టీ అది అనేసి డైలీ ఒక ప్రాబబ్లీ ఇక్కడ పాలు వచ్చేసి 28 రూపీస్ హాఫ్ లీటరు, మరి 28 రూపీస్ పెరుగు 60 రూపీస్ అనుకోండి, 70 రూపీస్ అనుకోండి, 7×21 అదో 2,100 పోతుంది. మరి అది కాకుండా కూరగాయలు అనేసి వీక్లీ 500 రూపీస్ అవుతుంది. అది కాకుండా ఇదేమి ఫ్రూట్స్ ఏమైనా తీసుకుంటే అదొక 1,000 రూపాయలు వేసుకోండి. ఇంకా అది కాకుండా మధ్యలో ఏదైనా చాక్స్, చిప్స్, ఇంకోటి చాక్లెట్లు, బిస్కెట్లు, ఇంకోటి అని అట్లా ఒక 500 1,000 రూపాయలు పోతుంది. అది కాకుండా మరి హోటల్ వీక్లీ ఎప్పుడన్నా అట్లా హోటల్లో పోయి ఏదైనా తిందామంటే ఒక ఫ్రైడ్ రైసో, ఒక ఎగ్ ఫ్రైడ్ రైసో, లేదు ఒక కబాబో, లేదు ఒక గోబీ మంచూరియన్ తిందామంటే వీక్లీ ఒక 1,000 రూపాయలు అట్టపోతుంది. నెలకి 4,000 అది పోతుంది. మరి ఇంకా మిగిలింది ఏంటి? ఓకే, సో మీరు ఊరికి వెళ్తే దాదాపు 2,000 ఖర్చు అయింది ఈజీగా. ట్రాన్స్పోర్టేషన్ కారు తీసుకున్నా కూడా 1,000-1,500 పెట్రోలు, మరి బస్కి వెళ్తే కూడా 4 మనుషులు పోవాలంటే అవుతుంది. ఇది కాక ఇంకా మీకు ఎక్కడైనా ఇప్పుడు తిరుపతి వెళ్దామంటే ఒక 5,000 ఖర్చు అవుతుంది. మేము సంవత్సరానికి 4 సార్లు వెళ్తాము. ఇంకా అది కాకుండా ఇక్కడ ఏదైనా దేవస్థానం పోవాలంటే ఇంకో 2,000 పోతుంది. సో ఖర్చు మిగిలేదు ఎక్కడరా నాయన అంటే 50,000లో మీరు ఇదంతా క్యాలిక్యులేషన్ వేస్తే 50,000లో నెగిటివ్ అవుతుంది యాక్చువల్గా. దాంతోపాటు ఏమైనా ఈఎంఐ ఉంటే, పర్సనల్ లోన్ తీసుకొని ఏదైనా ఈఎంఐ ఉంటే అది కూడా ఈఎంఐ కట్టాలన్నమాట. అది కాకుండా ఇగో ఇలాంటి అల్లరి పిల్లోడు ఉంటే వానికి స్కూల్ ఫీజు నెలకి దాదాపు 4,000 రూపీస్ స్కూల్ ఫీజు అవుతుంది, ఫీజు మాత్రమే. మరి అది కాకుండా 20,000 డొనేషన్, అంటే ఇక్కడ కంపల్సరీ 20,000 ఎవ్రీ ఇయర్ డొనేషన్ కట్టాలి. దాంతో అంటే ఇది ఫస్ట్ ఇయర్ తర్వాత ఫస్ట్ ఇయర్ వచ్చేసి దాదాపు 40,000 డొనేషన్ తీసుకుంటారు. ఐసిఎస్సి స్కూల్ అనమాట. ఓకే, ఖర్చులు అమ్మ 1వ తారీఖు గుర్తొస్తుంది. మరి ఇన్ని ఖర్చులు అయిన తర్వాత బ్యాచిలర్ అయితే నాకు తెలిసి 50,000 శాలరీ వస్తే వాడు ప్రాబబ్లీ బాగా టైట్గా ఖర్చు చేయకుండా ఉండేవాడైతే ఒక 25,000 మిగిలించవచ్చు. ఫ్యామిలీ అయితే పెద్ద గుండుస్ ఉన్నాయి. 50,000లో నువ్వు అసలు ఏం మిగిలించలేవు. నువ్వు 15,000 బాడీ నుంచి 10,000 తీసుకున్నా కూడా మరి ఎవరెవరు వచ్చిపోతుంటారు ఊరు నుంచి, ఎవరో బంధువులు వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళు ఉండాలంటే కూడా మనకు కొంచెం స్పేస్ ఉండాలి. సో అలా ఆలోచిస్తే 50,000లో గుండు సున్నా. ఓకే, 50,000 శాలరీ వస్తుంది, నేను ఫ్యామిలీ పెడతాను బెంగళూరులో, నేను బాగా మిగిలిస్తానంటే ఇట్స్ జస్ట్ జీరో. ఇది నేను బెంగళూరులో 20 సంవత్సరాలుగా ఉంటున్నాను. ఇంత మధ్యలో ఒక 6 ఇయర్స్ బాంబేలో కూడా ఉన్నాను. బాంబే ఖర్చు ఎలా ఉంటుంది అనేది కూడా మీకు కంపారిజన్ చేసి చూపిస్తాను. ఓకే, వి విల్ సీ నెక్స్ట్ వీడియో. ఈ క్యాలిక్యులేషన్ అంతా ఎంత ఉందనేసి నేను మధ్యలో వేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.